ప్లాట్స్ హైదరాబాద్లో ఏ ఏరియాస్లో తీసుకుంటే బెటర్ అండి? ఎందుకంటే మార్కెట్ అక్కడ బాగా హైక్ ఉంటుంది. హై ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు అటు సైడ్ పెడతారు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న పర్సన్స్కి మీరు ఇచ్చే సజెషన్? ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే హైదరాబాద్లో కమర్షియల్ స్పేసెస్ తీసుకోవడం మంచి ఇన్వెస్ట్మెంట్ అంటారా? ఈ ఓపెన్ ప్లాట్లో వచ్చేదానికి కమర్షియల్కి వచ్చేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ నగారా రమేష్ గారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం రమేష్ గారు. నమస్కారం మేడం. ఇప్పుడు ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా ఎక్కువ రియల్ ఎస్టేట్ మన హైదరాబాద్లో కానీ ఆంధ్రాలో కానీ పెడుతూ ఉంటారు. ఒకవేళ ఆంధ్ర పీపుల్ అయితే ఆంధ్రాలో కూడా పెడుతుంటారు. ఎన్ఆర్ఐలు అంటేనే డబ్బులు ఎక్కువ, లంసమ్ అమౌంట్ ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు హైదరాబాద్లో ఏ ఏరియాస్లో తీసుకుంటే బెటర్ అంటారు? మేడం, ఇక్కడ ఇంకొక సిటీ ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు సెంట్రల్ నుంచి వచ్చిన వాళ్ళు అన్ని విధాలుగా ఆలోచిస్తారు. బట్ ఇక్కడ చాలా వరకు పబ్లిక్ ఏముందంటే, ఈ రూట్ కర్నూలు రూట్ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఈ రూట్ లో పెడతారు. విజయవాడ నుంచి ఈ వేలో ఉన్నవాళ్ళు, ఎందుకంటే ఎవరికైనా వాళ్ళు నా రూట్ ఎలా ఉంటుందో ఆ వేలో పెట్టుకోవాలని ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇటు కరీంనగర్, నిజామాబాద్ ఇది అనుకుంటే షామీర్పేట వరకు, షామీర్పేట ఇంకా నెక్స్ట్ దాటితే గద్వాల్, సిద్దిపేట వరకు ఉన్న వాళ్ళంతా ఎవరు అంటే అక్కడ వాళ్ళే, ఆ రూట్ వాళ్ళు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు, కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు ఇటు సిద్దిపేట సైడ్, షామీర్పేట సైడ్ పెట్టాలంటే చాలా రేర్ కండిషన్ లో. ఎందుకంటే కమర్షియల్ వైజ్ గా ఆలోచించే వాళ్ళు ఎక్కడైనా పెడతారు ఏరియాని బట్టి. బట్ ఈ రెసిడెన్షియల్ జోన్ ఎవరికైతే ఏ సైడ్ రూట్ ఉంటుందో ఆ రూట్ ని బట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. బట్ సామాన్యంగా సెంట్రల్ వైజ్ గా వచ్చే వాళ్ళంతా వెస్ట్ జోన్ పెడతారు. ఎందుకంటే మార్కెట్ అక్కడ బాగా హైక్ ఉంటుంది. హై ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు అటు సైడ్ పెడతారు, బడ్జెట్ లో పెట్టే వాళ్ళు ఇటు పెడతారు. సో ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా వెస్ట్ జోన్ లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వెస్ట్ జోన్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు చూడొచ్చు మీరు, అక్కడ అన్ని కూడా విల్లాస్ అండ్ ఇండిపెండెంట్ ఏరియాస్ అండ్ లేఅవుట్స్ కానీ, అక్కడ చాలా వరకు ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి వికారాబాద్ వరకు వెళ్తే మొత్తం ఫామ్ హౌస్లే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి అక్కడ ప్లాన్ చేసుకున్న ఆ సైడ్ లో. ఇప్పుడు వికారాబాద్ దాటితే పెద్దగా మళ్ళీ సిటీస్ పెద్దగా డెవలప్మెంట్ లేవని, సో కాబట్టి అక్కడ ఆల్రెడీ ప్యాకప్ అయింది. కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం నెక్స్ట్ ఉన్నది షాద్ నగర్, నెక్స్ట్ విజయవాడ రూట్ కే ఉంటుంది. విజయవాడ రూటే కొంచెం ల్యాండ్స్ ఓపెన్ ఎక్కువ ఉంది అనమాట. సో ఏదైనా హైదరాబాద్ లో అంటే అవుట్స్కర్ట్స్ కాకుండా విత్ ఇన్ హైదరాబాద్ లో కమర్షియల్ స్పేసెస్ తీసుకోవడం మంచి ఇన్వెస్ట్మెంట్ అంటారా? ఆఫీస్ స్పేస్లు తీసుకోవడము కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, ఒక 800 స్క్వేర్ ఫీట్ ఉన్న ఆఫీస్ స్పేస్లు తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే మంత్లీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని. సో అలా తీసుకోవడం బెటరా, మళ్ళీ మీరు అన్నట్టు అవుట్స్కర్ట్స్కి వెళ్ళి ఒక ప్లాట్ తీసుకోవడం బెటర్? మన కమర్షియల్ అంటే 100% అందరికీ కూడా అది స్పీడ్ ఇన్కమ్. అంటే ఇప్పుడు ఓపెన్ ప్లాట్ లో వచ్చేదానికి కమర్షియల్కి వచ్చేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి ఆ డిఫరెన్స్ ఒకసారి మనం ఇప్పుడు బేసిక్ గా చెప్పాలంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఏదైనా తీసుకుంటే అది ఎప్పుడైతే సేల్ చేస్తామో ఆ టైంకే మనకు మార్కెట్ వాల్యూ పెరుగుతుంది, వన్ టైం. బట్ ఇక్కడ కమర్షియల్ అనేది రెంటల్ ఇన్కమ్, అంటే మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో అనుకోండి, సిటీలో ఏదో ఒక కమర్షియల్ ఫ్లాట్ తీసుకుంటే ఇప్పటికి 10 లక్షలు 5 లక్షలు మినిమం ₹1,00,000 కంటే తక్కువ వచ్చే కమర్షియల్స్ ఏవి తక్కువ లేవు, అంటే మాక్సిమం వస్తుంది. సో మంత్లీ అక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, వన్ థింగ్. సెకండరీ ఆల్మోస్ట్ అదే 10 years లో దాని వాల్యూ ఆబ్వియస్లీ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ కమర్షియల్ అనేది రోజు రోజు మనిషి యొక్క ఎదుగుదలను పెంచుతుంది. ఇప్పుడు మీరు అక్కడ 1 lakh తీసుకెళ్తారు, దాన్ని ఏమైనా ఏం చేస్తారు, మళ్ళీ వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. బట్ అక్కడ ఇంకేం రిటర్న్స్ రావు కదా. సో కాబట్టి కమర్షియల్ మీద ఎక్కువ చూపిస్తారు. బట్ ఇక్కడ బడ్జెట్ కూడా దానికి తగ్గట్టు ఉంటుంది. అక్కడ 10 లక్షలు పెడితే ఇక్కడ ₹1,00,00,000 పెట్టాలి. అదే, సో ఇక్కడ చిన్న అమౌంట్ లో ఆ ₹1,00,00,000 పెట్టడం బెటర్ అంటారా, ఆ ₹1,00,00,000 తీసుకొని అవుట్స్కర్ట్స్ లో పెద్ద ఏరియా తీసుకోవడం బెటర్ అంటారు? అగైన్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్. డిపెండ్స్ అని అంటే ఆలోచన, మనిషి ఆలోచన ధోరణి వేరు. ఇప్పుడు ఒక్కొక్కరికి నాకు ఇలాంటి రిస్క్ వద్దు, నేను వన్ టైం దానిపైన ఆలోచన, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసేసి నేను ఇంకా ఎలాంటి ఆలోచన చేసుకోకుండా వదిలేద్దాం అనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్కట్స్లో వెళ్దాం, ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేశాడు, వదిలేస్తాడు, ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే ₹1,00,00,000 కమర్షియల్లో పెట్టాడు, మంత్లీ ఫాలోఅప్ చేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారని చూసుకోవాలి, మెయింటెనెన్స్ చూసుకోవాలి, దాని తగ్గ రిస్క్ ఉంటుంది, దాని తగ్గ టైం మనం దానిపైన స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో దాని తగ్గ ఇన్కమ్ ఉంటుంది. కాబట్టి అలాంటి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కమర్షియల్కి వెళ్తుంటారు.
లేదు నేను వన్ టైం ఇన్వెస్ట్ చేసి వదిలేసుకోవాలనుకున్న వాళ్ళు బయటకు వెళ్తారు. ఓకే. సో ఇప్పుడు ఒక ప్లాట్ కొంటే అది ఇన్ని ఇయర్స్‌లో మనకు ఒక మంచి ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్స్ వస్తది అంటారు కదా! సో ఆ ఇయర్స్ ఏంటి? ఆ టైమ్ పీరియడ్ ఎంత ఉంటే బావుంటుంది? ఇప్పుడు 2 చోట్ల 2 ప్లాట్లు ఉన్నాయి. ఒకటి 10 ఇయర్స్‌లో మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. కొన్ని 5 ఇయర్స్‌లో 5 వస్తాయి. ఇయర్స్. సో అప్పుడు మనం ఏది తీసుకుంటే బెటర్? 10 ఇయర్స్‌లో ఎక్కువ అమౌంట్ వస్తదని దానికి వెయిట్ చేయడమా? లేకపోతే 5 ఇయర్స్‌ది తీసుకుంటే తొందరగానే మనకు డెవలప్‌మెంట్ అవుతుంది? ఇప్పుడు మనిషి ఆలోచన కూడా ఎలా ఉందంటే షార్ట్ కట్స్. మనం ప్రతి దాంట్లో షార్ట్ కట్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నిజం చెప్పాలంటే పేషెన్స్ ఉన్నాడు లాంగ్ టర్మ్కి వెళ్తాడు. కరెక్ట్. అదే బిజినెస్ యాంగిల్తో కమర్షియల్గా ఆలోచించే పర్సన్ షార్ట్ పీరియడ్కి వెళ్తాడు. దీంట్లో మనిషి ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుంది, కానీ స్పెసిఫిక్గా దీనికోసం ఇది అంటే ఇక్కడ అక్కడ అని కాకుండా వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా చేయగలరు, వాళ్ళు ఎలాంటి దాన్ని ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, ఆ క్యారెక్టర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ పీపుల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసిజన్ తీసుకుంటారు. సో అంతా అలా డిఫరెంట్ ఉంటుంది. బట్ ఒక ప్లాట్ కొన్నప్పుడు ఇన్ని ఇయర్స్ లో వస్తే బెటర్ అని ఉంటది కదా! సో ఆ టైం పీరియడ్ అంటే ఒక మంచి క్వాలిటీ టైం పీరియడ్ ఏదైతే బాగుంటుంది? లాంగ్ టర్మ్ ఈస్ ద బెటర్. ఎందుకంటే అంటే వన్స్ పెట్టిన తర్వాత ఎన్ని ఇయర్స్ అంటే Ideal గా ఎంతలో ఎన్ని ఎంత years? కాకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ అలా అనుకుంటే దేనికి అంటూ ఒక స్పెసిఫిక్ టైం ఉండదు. బట్ ఎవరైనా కానీ ఒక పేషెన్సీ లెవెల్స్, వాళ్ళ ఐక్యూని బట్టి వాళ్ళ పేషెన్సీ లెవెల్స్ని బట్టి అయితే ఒక 3-4 ఇయర్స్ నుంచి మినిమం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇవాళ రేపు ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 స్టేట్లలో చూసుకుంటే మేడం, ప్రతి ఒక్కరు కూడా కమర్షియల్గానే ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఈ రోజు పెడితే రేపు అమ్ముడుపోతే ఇంకా మంచిది అనుకుంటారు. రాత్రికి రాత్రి అమ్మేసుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. లేదా ఒక 1 మంత్కి 2 మంత్స్కి ఒక 1 ఇయర్కి సేల్ చేసి డబల్ సంపాదించే వాళ్ళు ఉంటారు. అది టాలెంట్ మీద ఉంటుంది, రెండోది సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది. సో అలా ఉంటుంది. కానీ ఇప్పుడు నా సిచ్యువేషన్లో కామన్గా ఎవరు కూడా పెద్దగా రిస్క్ తీసుకోకుండా ఉండాలంటే ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 3-4 ఇయర్స్ తర్వాత అయితే 1కి 2 వస్తుందని ఆలోచించేటోళ్ళు ఉంటారు. రెండోది అక్కడ మార్కెట్ని బట్టి 1కి 4 రెట్లు వచ్చే సిచ్యువేషన్స్ కూడా అక్కడ మార్కెట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దేన్ని మనం జడ్జ్ చేయలేము, ముందుగా జడ్జ్ చేసి చెప్పలేము. బట్ చాలామంది ఆలోచన విధానం అయితే అప్ టు 3-4 ఇయర్స్, 5 ఇయర్స్ మ్యాక్సిమం. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలనే ఆలోచన ధోరణి ఉంటుంది. సో ఫైనలీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న పర్సన్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఏపీలో చేయొచ్చు, తెలంగాణ చేయొచ్చు, ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం స్లో అయింది, అక్కడ గవర్నమెంట్ మారింది కాబట్టి కొంచెం మార్కెట్లో హై నడుస్తుంది, బడ్జెట్లో కాదు. మీరు కావాలంటే ఎగ్జాంపుల్ చేయాలంటే రిజిస్ట్రేషన్ వాల్యూస్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ రెవెన్యూలో ఎంత రిజిస్ట్రేషన్, ఇక్కడ రెవెన్యూ ఎంత ఉంది, అక్కడ రెవెన్యూ ఎంత ఉంది. ఓకే, సో ఎందుకంటే సోషల్ మీడియాలో ఎన్నో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది రియాలిటీయా ఫేకా లేదంటే జస్ట్ ఓన్లీ టాకా అనేది కూడా మనం వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మార్కెట్లో అవుతుంది, ఇక్కడ నడుస్తుంది, అక్కడ నడుస్తుంది, 2 చోట్ల చేయొచ్చు, ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఈ 2 స్టేట్లలో అయితే ఎలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే చిన్న చిన్న లిటిగేషన్స్ తప్ప. ఒకసారి డాక్యుమెంటరీ వెరిఫికేషన్ చూసుకొని, ఫిజికల్ పొజిషన్ వెరిఫికేషన్ చూసుకొని తీసుకోవచ్చు. ఎక్కడికైనా మార్కెట్ అయితే పెరుగుతుంది, స్లోగా పెరుగుతుంది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఇయర్స్లో పెరగాల్సింది ఒక 8 ఇయర్స్లోనే ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్లనే ఇంతవరకు పెరిగింది. నిజంగా ఇది ఇప్పుడు పెరగాల్సిన రేటు కాదు, ఇది 20 సంవత్సరాలకు ఉండాల్సిన రేటు. ఎందుకంటే ఒక సామాన్య మానవుడు కూడా ప్రతి ఒక్క చోట కొనుక్కునే రేట్ నుంచి అప్పుడు ఉండేది, స్టేట్ మారక ముందు 2 కామన్ స్టేట్లుగా ఉన్నప్పుడు. ఇప్పుడు స్టేట్ మారిన తర్వాత ఓన్లీ రిచ్ పీపుల్సే, మిడిల్ క్లాస్ వాళ్ళే, ఇక లో క్లాస్ వాళ్ళు తీసుకునేదన్నటువంటి సిచ్యువేషన్ ఎక్కడా లేదు. ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా 10 లక్షలు 20 లక్షల కంటే ఎకరం ల్యాండ్ ఎక్కడ లేదు. కానీ తెలంగాణ రాకముందు 4 లక్షలు 5 లక్షలు ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ. ఇప్పుడు అది 40 లక్షలు 50 లక్షలకు వెళ్ళిపోయింది. అంటే అంత బడ్జెట్ లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోవడం వల్ల ఎక్కడ ఏ పరిస్థితుల్లో కూడా ఉన్నవాడికి తప్ప లేని వాడికి లోన్స్ వచ్చేది కానీ, బయట ఎవరైనా అప్పు ఇచ్చి హెల్ప్ చేసుకునే హెల్పింగ్ హ్యాండ్స్ కానీ పెద్దగా లేవు ఇప్పుడు. ఎవరైనా ఓన్ రిస్క్ అండ్ ఎవరైనా ఉన్న వాళ్ళు తీసుకునే పరిస్థితులే ఉంది, కానీ కామన్ మ్యాన్ తీసుకునే సిచ్యువేషన్ ఇక్కడ లేదు. కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో డేర్ చేసి కొంచెం కాస్తో కోస్తో తీసుకుంటే బెటర్. ఇంకా ఫ్యూచర్లో మారుతుందే తప్ప తగ్గే పరిస్థితి అయితే ఎక్కడికి రాదు, ఎవరికి రాదు. చేతనైనంత సమయంలో ఏదైనా ఉంటే తీసుకోవడం. ప్రాపర్టీ అసెట్స్ మాత్రం డెఫినెట్లీ ఉండాలి. ప్రతి ఒక్క మనిషికి అసెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్స్ అలాట్. నమస్తే.